కాపు నేస్తం ప్రారంభ ఉపన్యాసం. అందరూ కూడా ఎవరి సీట్లో వారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓపెనింగ్ రిమార్క్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా మేడం. తొలిసారి మన నూతన్ కాకినాడ జిల్లాకు వచ్చేసిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకు, ఇతర మంత్రివర్యులకు, పార్లమెంట్ సభ్యులకు, శాసన మండలి సభ్యులకు, శాసనసభ్యులకు, జిల్లాలోనే వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రజలకు మరింత చేరువలో సంక్షేమ పాలన అందిస్తూ సత్వర అభివృద్ధి సాధించాలనే ఆశయంతో చేపట్టిన జిల్లాల విభజన భాగంగా కాకినాడ జిల్లా ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి జిల్లా ప్రజల అందరి తరఫున ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సార్, గతంలో కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కాకినాడనే ప్రధాన కేంద్రంగా ఉండేది. అప్పుడు పెద్ద జిల్లా కావడం వల్ల అన్ని నియోజకవర్గాలు మండలాలపై ఎక్కువ దృష్టి సారించే పరిస్థితి ఉండేది కాదు. నూతనంగా కాకినాడ జిల్లా ఏర్పాటుతో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు సమగ్రంగా అందేలా పర్యవేక్షణ ఇప్పుడు వీలవుతుంది. ప్రతి నియోజకవర్గంలోనే జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం ప్రజలకు దగ్గరగా నిర్వహిస్తున్నాను. అభివృద్ధికి అవసరమైన సహజ వనరులు కాకినాడ జిల్లాలో సమృద్ధిగా ఉన్నాయి సార్. తూర్పులో మత్స్య సంపదతో సముద్ర తీరం, పశ్చిమలో ఖనిజ్ సంపదతో ఈస్టర్న్ ఘాట్స్, ఉత్తరలో వన్ సంపదతో పచ్చని అటవీ ప్రాంతం, వీటి మధ్య మెట్ట మైదాన్ ప్రాంతాలను జిల్లా కలిగి ఉంది. కాకినాడ SEZ, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడ గేట్వే పోర్ట్ మరియు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో రాష్ట్ర పారిశ్రామిక వికాసానికి కాకినాడ జిల్లా ప్రధాన వేదికగా అవుతుంది. ఈరోజు మన జిల్లా నుండి ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాపు నేస్తం 3 విడత కార్యక్రమం ద్వారా జిల్లాలో 44,395 మహిళలకు దాదాపు 67 కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది. వీరందరి తరఫున మహిళా పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని రంగాల అభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలిపేందుకు సమిష్టంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నౌ డిస్ప్లే ఆఫ్ AV ఆన్ వైఎస్ఆర్ కాపు నేస్తం. ఒక తరం బాగుపడాలి అంటే నిరంతరం పేదల గురించి ఆలోచించే అధినాయకుడు అత్యవసరం. అలాంటి అనితర సాధ్యమైన నాయకుడే మన జగనన్న. అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములందరి మొహాల్లో చిరునవ్వులు, సంతోషం ప్రతి పేద ఇంట్లోనూ కనిపించాలి. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివి చేయడంలో ముందుండే జగనన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మల కోసం అమలు చేస్తున్న పథకమే వైఎస్ఆర్ కాపు నేస్తం. కులం చూడను, మతం చూడను, ప్రాంతం చూడను అని అన్నట్టుగానే ఏ కులం వాడు ఆ కులం, వీడు ఈ కులం, వాడు నాకు ఓటేశాడు, వీడు నాకు ఓటు వేయలేదు అనే మాట లేకుండా అందరికీ న్యాయం చేశారు. 45 నుండి 60 ఏళ్లలోపున్న పేద కాపు అక్క చెల్లెమ్మల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ఏటా 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75,000 ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల అక్కలకు చెల్లెమ్మలకు, అంటే ఆ వయసు మోస్ట్ రెస్పాన్సిబుల్ వయసుగా భావించి ఆ వయసులో ఆ అక్క చెల్లెమ్మల చేతిలో ఆ డబ్బులు పెడితే అది నేరుగా కుటుంబానికి ఉపయోగపడుతుంది తప్ప వాళ్ళ సొంతానికి కూడా వాళ్ళు చూసుకునే త్యాగమూర్తులు ఉన్న వయసు అది. వాళ్ళ ఫోకస్ అంతా కూడా కుటుంబానికి మంచి చేయాలి అనే ఆ తపనతోనే అడుగులు వేసే వయసు అది. కాబట్టి వాళ్లకు మేలు చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ చేతుల్లోనే నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి ఇందులో భాగంగా వరుసగా 3వ ఏడాది వైఎస్ఆర్ కాపు నేస్తం పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన
3,38,792 మంది కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు 508.18 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేడే బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ఓసీల్లో పేదవాళ్ళు ఉన్నారు, చాలా సిగ్గుపడి బయటికి వెళ్ళని వాళ్ళు ఉన్నారు. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకున్నాను. అలా అనుకునేదాన్ని కానీ ఏమి చేయడానికి నా దగ్గర డబ్బది ఉండేది కాదు. కాపులు గుర్తించే పరిస్థితి లేదు ఇంతకు ముందు ప్రభుత్వాల్లోని. ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కాపుల మహిళని అందరినీ గుర్తించి మీరు కాపు నేస్తానికి ఎలిజిబుల్ అయ్యారండి, మీ కాపు నేస్తం వచ్చిందని చెప్పారు. కాపు నేస్తం డబ్బులు 15,000 తీసుకుని అన్ని రకాలుగా మా కాళ్ళ మీద మేము నిలబడడానికి ఒక చిన్న యూనిట్ ప్రారంభించాను. ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నువ్వు ప్రతి ఒక్కరిని ఆనందపరుచున్నందుకు మా బతుకంతా నీకు రుణపడి ఉంటుందన్నా. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా సంతోషంగా ఉన్నామండి, చాలా సంతోషంగా ఉన్నాం. ఆరాకొరా సబ్సిడీలు, ఆశ్రిత పక్షపాతం, అవినీతికి తావు లేకుండా అర్హులైన పేద కాపు అక్క చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయాన్ని జమ చేస్తోంది మన జగనన్న ప్రభుత్వం. గత ప్రభుత్వం కాపు కులాలకు ఏడాదికి సగటున 400 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కానీ జగనన్న ప్రభుత్వం ఈ 3 ఏళ్లలో వివిధ పథకాల ద్వారా 70,94,881 మంది పేద కాపు అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు సుమారు 32,296.37 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా కాపుల అభ్యున్నతికి కృషి చేస్తోంది. ఎంతటి కరోనా కష్టకాలం ఎదురైనా ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఆపేయకుండా ప్రతి ఏటా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేసిన మనసున్న మారాజు జగనన్న. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే మాటకు కట్టుబడి మనుషులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్న విశ్వాసం కొద్దీ పథక రచన సాగిస్తూ వస్తోంది జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గౌరవనీయులు శాసనసభ్యులు పిఠాపురం నియోజకవర్గం శ్రీ పెండెం దొరబాబు గారు వారి సందేశాన్ని ఇస్తారు. కాకినాడ అర్బన్ అండి మాది. నా పేరు బండారు సుజాత. నేను 27వ వార్డు నుంచి వచ్చానండి. ఇక్కడ ఈ గొల్లపురంలో కాపు నేస్తం అనే పథకం 3వ విడత ఇక్కడి నుంచి వేయడానికి వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలండి. నేను 2 సార్లు కాపు నేస్తం అందుకున్నానండి. ఇది 3వ విడత అందుకోబోతున్నానండి. నేను ముందు హౌస్ వైఫ్నండి. నేను ఖాళీగా ఉండేదాన్ని, ఇంట్లోంచి బయటకు వచ్చేదాన్ని కాదు. ఈయన కాపు నేస్తం వేసిన తర్వాత నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పి, నా భర్తకు ఆదాయం సరిపోదు, నేను నా కాళ్ళ మీద నిలబడాలని చెప్పి చిన్న టీ షాప్ పెట్టుకున్నానండి. కొంత డబ్బులు జోడించుకుని రెండోసారి వచ్చిన డబ్బులు కూడా నేను అందులోనే పెట్టుకున్నానండి. మీరు ఇక్కడ వేయడానికి వచ్చినందుకు మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. అలాగే మీరు పాదయాత్రలో అయితే పథకాలు ఇస్తానన్నారో అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారండి. గత ప్రభుత్వం ఏం చేసిందండి? గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్న హయాంలో ఎటువంటి పథకాలు కూడా మాకు అందలేదండి. మా కాపుల్ని గుర్తించలేదండి. మా కాపుల్ని ఎన్నో హింసలు పెట్టారు, బూటుకాళ్ళతో తల్లించారు, లాఠీ చార్జీ చేయించారు. మా ఆడవాళ్ళని చాలా అసభ్యకరంగా మాట్లాడారు. మీరు వచ్చిన తర్వాత, మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మా కాపులకి వేళ్లలో కూడా లేని వాళ్ళు ఉన్నారని చెప్పి మాలాంటి ఆడవాళ్ళని గుర్తించి మాకు ఈ రోజున కాపు నేస్తం అనే పథకం వేస్తున్నారండి. మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే నా భర్త పెన్షన్ వస్తుందండి, వృద్ధాప్యం పెన్షన్. ఆయనకి షుగర్ పేషెంట్ అండి, బీపీ కూడా ఉంది. మందులు ఎప్పుడు రెగ్యులర్ గా వాడరండి ఆయన. మీరు పెన్షన్ ఇస్తున్న తర్వాత నెల రెగ్యులర్ గా వాడుతున్నారండి. దానికి కూడా నేను చాలా కృతజ్ఞతలై ఉన్నానండి. అలాగే అమ్మ ఒడి
చాలా మందికి చాలా సహాయం చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి కూడా ఇలా చేయలేరండి. మళ్ళీ మీరే మాకు జగనన్న ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నానండి. అలాగే మీరు మళ్ళీ మీరే రావాలని కోరుకుంటున్నానండి. మా కాకినాడ జిల్లా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే నేను నాకు సొంత కాళ్ళ మీద బ్రతుకుతున్నానండి. అది కూడా మీరిచ్చిన దీవెనేనండి. అలాగే నా భర్త కళ్ళు కనపడి కాదండి, ఆయనకి మీరు కంటి వెలుగనే పథకం పెట్టి కంటి ఆపరేషన్కి తోడ్పడ్డారండి. దానికి కూడా నేను కృతజ్ఞతరాలనై ఉన్నానండి. అలాగే నేను సొంత ఇల్లు లేదండి, నాకు 35 సంవత్సరాలు అయిందండి పెళ్ళయి. ఇప్పుడు వరకు సొంత ఇల్లు ప్రాప్తం అనేది నేను లేదండి, కల్లో కూడా ఉంటాదనుకోలేదు. మీరు వచ్చిన తర్వాత నాకు 6 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చారండి. నేను అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నానండి. దానికి కూడా నేను చాలా ఆనందపడుతున్నానండి. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి మిమ్మల్ని చూసిన తర్వాత. ఒక అవ్వాతాతలకు మనవడిగా, ఒక ఇంటికి తమ్ముడిగా, ఒక ఇంటికి కొడుకుగా నిలబడి మీరు చాలా చేస్తున్నారండి. అలాగే పిల్లలకి చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ చదివిస్తున్నారు. ఇల్లు లేని వాళ్ళందరూ ప్రతి మహిళలకి ఇల్లు నిరూపిస్తున్నారు. అలాగే నేను సొంత కాళ్ళ మీద నిలబడ్డానండి. ఈ రోజు మీ ముందు మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తుంది, చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఈ రోజు మా కాపుల్ని గుర్తించి వేదికే తెలుస్తుందండి. ఇంతమంది నాయకులు మీకు అవకాశం ఇచ్చారండి. దానికి మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మా కాపుల్ని గుర్తించే నాయకుడే ఎవరూ లేరండి. గత ప్రభుత్వంలో మమ్మల్ని చాలా విమర్శలు పెట్టారు. మా కాపులందరూ మీకు అండగా ఉండి మేము చాలా సాయం చేస్తామండి. మళ్ళీ మీరే ఉండాలండి. మాకు కూడా ఏదైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. అలాగే నా ఇంటికి పెద్ద కొడుకుగా మీరు, మాకన్నా చిన్నవారు మీరు, అయినా మిమ్మల్ని మర్యాదపూర్వకంగా మాట్లాడటం మాకు చాలా ఇదండి. నా ఇంటికి పెద్ద కొడుకుగా మీరు నాకు చాలా సాయం చేశారండి. ఈ రోజున ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. నిజంగా నేను ఇలా మాట్లాడతాను అనుకోలేదండి. చాలా ధన్యవాదాలండి. అలాగే నేను సొంత ఇంట్లోకి వెళ్ళబోతున్నానని ఆనందంతో ఉన్నానండి. జగనన్న మిమ్మల్ని రేపే నేనే పిలుస్తానండి. ఆ గృహప్రవేశానికి మీరు రావాలండి. తప్పకుండా రావాలండి. తప్పకుండా రావాలి మీరు గృహప్రవేశానికి. నేను చాలా అదృష్టవంతురాలండి నిజంగా మీరు ఇల్లు ఇచ్చినందుకు. నా కోరిక ఎప్పటికీ తీరదు అనుకున్నానండి, కానీ మీరు రావాలి. మీరే రావాలి. ఎప్పటికైనా మిమ్మల్నే మేము మళ్ళీ ముఖ్యమంత్రిగా మిమ్మల్నే కోరుకుంటామండి. దానికి కూడా నేను చాలా ఆనందపడుతున్నానండి. మరొక్కసారి కాపుల్ని వెంట నేనుంటాను, నేను మీ కాపులు అండగా ఉంటానని వచ్చాడండి ఒక వ్యక్తి. కాపుల్నే పట్టించుకోలేదండి. మా కాపుల్ని మహిళల్ని లేని వాళ్ళని మహిళల్ని గుర్తించి ఈ రోజు మీరింతవరకు మమ్మల్ని కాపాడుతున్నారంటే మీకు చాలా కృతజ్ఞతలండి. నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరి యొక్క లబ్ధిదారులు వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. అలా అన్న బాగున్నారన్నా? నమస్తే అన్న, నేను కాకినాడలో కొవ్వడి నుంచి వచ్చానన్నా. నా పేరు చిట్టాల రాణి అన్న. నేను చిట్టాల రాణి అన్న. నా భర్త పేరు కాశీ విశ్వేశ్వరరావు అన్న. మీరు మా కాకినాడ జిల్లాకి ఈ 3వ విడత కాపు నేస్తం అనేది ఆవిష్కరించడానికి రావడానికి, గొల్లపోర్లు రావడానికి మేము చాలా ఆనందంగా ఉన్నామన్నా. ఏంటన్నా, గత ప్రభుత్వం ఎన్నడూ కూడా మా కాపులను గుర్తించిన దాఖలా లేవన్నా. కాపులంటే అగ్రవర్ణాలు, వాళ్ళకి ఏమున్నది ఏమీ చేయక్కర్లేదు అనుకున్నామన్నా. కానీ మీరు వచ్చిన తర్వాత కాపు మహిళలకి వాళ్ళు కూడా బయటకు వెళ్ళలేరు, వాళ్ళు సంపాదించుకోలేరని మేము కూడా అన్నా కూలీ నాలు చేసుకుంటామని మీరు అర్థం చేసుకున్నారన్నా. ఎందుకంటే అన్న కాపు మహిళలంటే ఉండలేరు, బయటకు వెళ్ళలేరు, సంపాదించుకోలేరు అన్న. మీరు పెట్టిన కాపు నేస్తంతో అన్న నేను 2 సార్లు కాపు నేస్తం తీసుకున్నానన్నా. అందులో కొంచెం వినయించుకుని నేను గేదెను కొనుక్కుని పాల వ్యాపారం చేసుకుంటున్నానన్నా. నా భర్తకి నెలకి 4,000 రూపాయలు చేదోడుగా ఉన్నానన్నా. అలాగే కాకుండా నా భర్త సామాన్యమైన ఆటోడెవరన్నా, ఆయనకి సంవత్సరానికి 10,000 చొప్పున మీరు వాహనం ఎత్తిస్తున్నారన్నా. ఆ వాహనానికి అయితేనే, రిపేర్కి అయితేనే మేము కష్టపడకుండా ఈ నెలలో మా జగనన్న డబ్బులు వేస్తారు, నువ్వు కంగారు వరకు అని చెప్తున్నానన్నా. దానివల్ల నేను
చాలా హ్యాపీగా ఉన్నానన్నా. అలాగే కాకుండా నా బిడ్డ డిప్లొమా చదివి ఆపేశాడన్నా. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రిమర్స్మెంట్ పెట్టి నా బిడ్డకి సంవత్సరానికి 30,000 రూపాయలు చొప్పున నేరుగా నా ఖాతాలో 12,500, కాలేజీలో 17,500 రామచంద్రపురం కాలేజీలో చదివించుకుంటున్నానన్నా నా బిడ్డని. ఈ రోజు నా బిడ్డకి విద్యాదానం చేశారంటే మీరే అన్నా. ఏంటన్నా? అలాగే కాకుండా మా అత్తగారికి పెన్షన్ ప్రతి ఫస్ట్ తారీఖుని 5 గంటలకు వచ్చి వాలంటీర్స్ వచ్చి తలుపు కొట్టిస్తున్నారన్నా. అది ఏ ప్రభుత్వం చేయలేదన్నా. ఈ రోజు అందరికీ, ముసలివారికి, అన్నదమ్ముల అక్కడందరికీ మీరు అండగా ఉన్నారన్నా. నా భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందన్నా. నేను చేసుకుంటే పరిస్థితులు లేరు. తీసుకెళ్లి సూర్యగ్రోపుల్లో పడేసానన్నా. అప్పుడు 1,50,000 అవుతుందన్నారన్నా. అప్పుడు నేనేమీ చేయలేక మీరిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చూపించానన్నా. దానివల్ల నా భర్త ఈ రోజు 2 షర్ట్లు ఇచ్చుకుని నా ఇంటికి అంబులెన్స్ లో వచ్చారన్నా. మస్త ప్రాణభిక్ష పెట్టారన్నా మీరు. ఈ రోజు నేను ఈ సగౌరికి మా గ్రామంలో సభలో మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చిన సలవేన్నా. అలాగే కాకుండా నేను డ్వాక్రా మహిళలన్నా, నాకు 0 వడ్డీలు వచ్చినాయి అన్నా, వైఎస్ఆర్ వచ్చిందన్నా. ఇవన్నిటితో నేను పాల వ్యాపారం చేసుకుని చాలా హ్యాపీగా ఉన్నానన్నా. ఎందుకంటే అన్నా మీరు పెట్టిన పథకాలన్నీ నేను లబ్ధి పొందానన్నా. ఒక్క నా కుటుంబానికి 1,97,000 రూపాయలు తీసుకుంటున్నానన్నా. ఈ సభ వారికే చెప్తున్నానన్నా. అలాగే కాకుండా నాకు సొంతింటి కల నెరవేరిందన్నా. నేను అత్తింట్లోనే ఉంటానేమో, నేను ఇక సొంతింట్లోకి వెళ్ళలేమో అనుకున్నానన్నా. అలాంటి టైంలో నేను ఇల్లెత్తి కట్టకపోతే, అమ్మ నువ్వు ఇల్లెత్తి కట్టలేవమ్మా అని వారి ఇంటి వాళ్ళు రాయినా నేను అమ్మ బాబాని చెప్పుకుని ఉండి నేను చూసుకున్నాను. అలాంటప్పుడు నీ ప్రభుత్వం వచ్చే కన్నా నాకు 72 గజాల స్థలాన్ని నియమాన్ని ఇప్పించారన్నా. 5 లక్షల విలువ చేస్తుందన్నా. నేను ఈ రోజు సగౌరవంగా ఇంట్లోకి వెళ్తాను. చాలా ఆనందంగా ఉన్నానన్నా. అలాగే కాకుండా అన్నా మీరు పెట్టిన నవరత్నాల పథకాలన్నీ కూడా నేను లబ్ధి పొందానన్నా. అలాగేనన్నా ఏంటన్నా మా ఇంట్లో మా పెద్ద కొడుకన్నా, మా అన్నగా ఈ రోజు మా ఇంటి ఆడపడుచు, మా కాపు ఆడపడుచులు అందరి తరపున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నా. అలాగే కాకుండా మా బావగారు పోతే మీ బీమా వైఎస్ఆర్ బీమా వచ్చిందన్నా. ఈ గొల్లపూడి గ్రామంలో ఉందన్నా మా తోటికోళ్ళు. ఆవిడ ఆ బీమాతో వ్యాపారం చేసుకుని హ్యాపీగా ఉందన్నా. మీరు పెట్టిన పథకాలు అన్ని కాదన్నా, చెప్పినవన్నీ చేసుకుని వచ్చారన్నా. ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే నీ చలవన్నా. ఏంటన్నా? ఎందుకంటే మేము ఎలా బతికేవాళ్ళో కానీ అన్నా. ఈ రోజు మీరు వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎప్పటికీ మీరే సీఎం అన్నా. ఎన్నటికీ మీరే సీఎం అన్నా. 10 కాలాలు పడి చల్లగా ఉండాలని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగ గీత గారు. అందరికీ నమస్కారం. సమాజంలో ఒక నానుడి ఉంది, అడగందే అమ్మాయినా పెట్టదు. అడగకుండానే మనకు అన్ని ఇచ్చే అన్న జగనన్న మనకున్నాడే ఈ రోజని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. నేను ఈరోజు మీ అందరికీ చెప్పగలుగుతున్నాను, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి, అన్ని వయసుల వారికి ఏ ఏ సమయాల్లో ఏమేం కావాలో అందరికీ అన్ని పథకాలు లంచం లేకుండా, సిఫార్సు లేకుండా అందరికీ ఆర్థిక సహకారం అందించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మేం గర్వపడుతున్నాం. భగవద్గీతలో చెప్పినట్టుగా ఎవరు మంచి కార్యక్రమాలు చేస్తారో అందరూ వారినే అనుసరిస్తారని ఒక పద్యం ఉన్నది. దాని ప్రకారం ఈరోజు దిశ చట్టం కానీ,
అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం అందించే అన్ని పథకాలు కానీ మేము అందించగలుగుతున్నారు ప్రభుత్వం నుంచి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు రావడం జరిగింది. మా అక్క చెల్లెళ్ళందరికీ తెలుసు ఈరోజు ఏమి రోజు, శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం మొదలైంది. ఇంకా అన్ని మంచి రోజులే. ఈ రోజు వేసిన కాపు నేస్తం వరలక్ష్మి వ్రతాన్ని కానుకగా ఈరోజు అక్క చెల్లెమ్మలందరూ అందుకోబోతున్నారు అని చెప్పి మరి తెలియజేస్తూ ఒక సోదరుడిగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా కాపు సోదర సోదరీమణులందరికీ, కాపు కుటుంబాలందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనం లెక్కలు పరిశీలించినట్లయితే 2015 నుంచి 2019 వరకు బీసీ కార్పొరేషన్ ద్వారా కాపులకు ఇచ్చింది 3 సంవత్సరాల్లో కేవలం 38,000 మందికి మాత్రమే. కానీ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 3 లక్షల చొప్పున 3 సార్లు కాపునేస్తం అందించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇది మనసున్న మనిషి అంటే. చివరగా నేను ఒక్క విషయం చెప్తాను. మన అక్క చెల్లెమ్మలందరూ కూడా మనందరికీ తెలుసు, అన్నం ఉడికిందో లేదో చూడాలి అంటే ఏం చేస్తాం? ఒక్క మెతుకు పట్టుకు చూస్తాం. ఒక్క కార్యక్రమం ఈరోజు మరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు దేశ విదేశాలు తిరిగారు, అన్ని ప్రాంతాలు పరిశీలించారు, అన్ని యొక్క సబ్జెక్టులు పరిశీలించి మన రాష్ట్రానికి వచ్చి అక్కడ విద్య బాగుంది, అక్కడ ఆరోగ్యం బాగుంది, అక్కడ కడుపుతో ఉన్న మహిళ ఇంటిలో ఉన్నా కదే ఫోన్ కొడితే వ్యాన్ వస్తుంది తీసుకువెళ్తుందని చెప్పేవాడు తప్ప ఇవి నా ప్రజలకి ఉండాలి, ఇవి నా ప్రజలకి అందాలి అని ఆలోచించిన ఒకే వ్యక్తి దివంగత నేత వైఎస్ఆర్ మనకి రాజశేఖర్ రెడ్డి గారు మాత్రమే. ఆ రోజు మనకి ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. చివరగా ఒక్క మాట, ఆస్తులకి వారసులు ఉంటారు, సంపదకి వారసులు ఉంటారు, కీర్తికి వారసులు ఉంటారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఆశయాలకి వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి అన్ని కార్యక్రమాలు కూడా అందించడం జరుగుతుంది. ఇవాళ శుభ శ్రావణ శుక్రవారం మొదలైంది. అన్ని రంగాలలో అన్ని విషయాలు మీరు ఏదనుకుంటే అది మళ్ళీ 2024లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఒక మంచి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి మా జగనన్న గారిని కోరుకుంటూ, మరి ఏదడిగినా ఇచ్చే అమ్మ అయితే అడిగితేనే పెడుతుంది, కానీ అన్న అడగకుండానే అన్ని ఇస్తున్నారు. ఒక్క గీతమ్మ తల్లి అని మనస్ఫూర్తిగా పిలిచే మీకు ఒక్కటే ఒకటి, మా రైతుల తరఫున ఏలేరు విషయాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి రైతులందరకు ఏలేరుకి సంబంధించిన విషయంలో కానీ శుద్ధగడ్డని త్రూ చేసి ముంపుకి గురి కాకుండా ఉండే విధంగా కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరి తరఫున కోరుకుంటూ నమస్కారాలతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి గౌరవ ముఖ్య అతిథి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సందేశాన్ని మనం వినబోతున్నాం. ఈరోజు ఇక్కడ దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. అక్షరాల ఈ రోజున వరుసగా 3వ ఏడాది 3,38,792 మంది
నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నేరుగా 508 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి లంచాలకు ఆస్కారం లేకుండా, ఎటువంటి వివక్షకు తావు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి ఈరోజు పంపించే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మనది అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచించడం లేదు. మనది రైతుల ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. మనది పేదల ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. మనది వరదలు వస్తే, కష్టము వస్తే మనసుతో స్పందించి ప్రతి పేదవాడికి కూడా అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. మనది మనసున్న ప్రభుత్వం కాబట్టే ఈరోజు మేనిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకానికి ఈరోజు మీకోసం తీసుకువచ్చి ప్రతి కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ చేయూత అన్న ఒక పథకాన్ని ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న, ఆ వయసులో ఉన్న ఆ పేదింటి, ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలకు జీవన ఉపాధి అవకాశాలను, జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఒక పథకాన్ని నవరత్నాల్లో భాగంగా ఇస్తూ వాగ్దానం చేశాం. కాపు అక్క చెల్లెమ్మలకు కూడా అదే తరహాలో, అదే మాదిరిగా మద్దతు ఇవ్వాలి అన్న మంచి ఆలోచనతో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని ప్రారంభించి వరుసగా 3వ ఏడాది కూడా నా అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ ఈ 3వ ఏడాదికి సంబంధించిన డబ్బును ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ ఏడాది 15,000 రూపాయలను ఇక్కడి నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు విడుదల చేస్తా ఉన్నాం. దీనితో చాలా మంది అక్క చెల్లెమ్మలకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఒక్కరికి కూడా 45,000 రూపాయలు ఇప్పటికే ఈ రోజుతో వాళ్ళ చేతిలోకే ఇచ్చినట్టు అవుతుంది. వారి కాళ్ళ మీద వారు నిలబడేందుకు, వారికి తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేస్తా ఉన్నాం. ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 3,27,349 మంది నా కాపు అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున 490 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. రెండవ ఏడాది మళ్ళీ 3,27,244 మంది అక్క చెల్లెమ్మలకు మరో 490 కోట్ల రూపాయలు మళ్ళీ అందివ్వడం జరిగింది. రెండవ ఏడాదికి సంబంధించి అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయిన మరో 1,249 మంది అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళెవరూ కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నెల 19వ తారీఖున వాళ్లకు కూడా మళ్ళీ 1.87 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలోకి కూడా జమ చేయడం జరిగింది. తాపత్రయం ఏమిటి అనంటే ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు,
ప్రతి అక్క చెల్లెమ్మకు మంచి జరగాలి, అర్హత ఉంటే ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా మిస్ కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈ రోజున వరుసగా 3వ ఏడాది 3,38,792 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి వాళ్ళ చేతుల్లోకి నేరుగా 508 కోట్ల రూపాయలు జమ చేయనున్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ఇంట్లో మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా అని చెప్పి. దీనితో ఒక్క ఈ కాపు నేస్తమన్న ఒక్క పథకానికే ఈ 3 సంవత్సరాలలో మొత్తంగా 1,492 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకం ద్వారానే నా అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది అని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. ఒక్క వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారానే దాదాపుగా 1,492 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా వాళ్ళకిస్తే, ఇక నవరత్నాల్లోని మిగిలిన పథకాల ద్వారా ఆ నవరత్నాల్లోని పథకాల ద్వారా ఈ 3 ఏళ్లలోపే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా అక్క చెల్లెమ్మలకు, ఆ కుటుంబాలకు డీబీటీ ద్వారా కానీ కాపు కార్పొరేషన్ ద్వారా కానీ కలిగిన లబ్ధి ఏకంగా ఈ 3 సంవత్సరాలలోనే 16,256 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, ఇల్లు కట్టే కార్యక్రమం కానివ్వండి, లేదా నాన్ డీబీటీ పథకాల ద్వారా కానివ్వండి, ఇదే కాపు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో 16,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ ఇళ్ల పథకాలకు సంబంధించి ఇందులో కేవలం ఇళ్లకు సంబంధించి, ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తే 2,46,000 మంది 2,46,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల విలువే కనీసం ఒక్కో పట్టా విలువ 5 లక్షల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా ఈ 2,46,080 మంది నా అక్క చెల్లెమ్మలకు 12,000 కోట్ల రూపాయలు కేవలం ఇళ్ల పట్టాల ద్వారానే ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ఇప్పటికే 1,20,000 మందికి ఇళ్లు కట్టే కార్యక్రమం కూడా మొదలైంది. ఆ 1,20,000 మందికి ఇల్లు కట్టే కార్యక్రమానికి కనీసం ఆ ఇంటి విలువ మరో 2.5 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ఈ ఒక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి, అందులో సగం మందికి అప్పుడే ఇల్లులు కట్టించడం మొదలుపెట్టిన ఈ పథకానికి సంబంధించి కేవలం దీనికి మాత్రమే అక్షరాల 15,334 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఇక మిగిలిన నాన్ డీబీటీ పథకాలను కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఈ సొమ్ము 16,040 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మొత్తంగా నా అక్క చెల్లెమ్మలకు, వారి కుటుంబాలకు కలిగిన లబ్ధి ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 32,296 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు.
ఒకసారి తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను కోరుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగు. కాపులకు ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతాను అని ఆ 5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పిన ఆ పెద్ద మనిషి కనీసం 1,500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి ప్రతి అక్కను కోరుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఆ వాగ్దానాన్ని కూడా ఆయన చేసిన అనేక అబద్ధాలు, అనేక మోసాల మాదిరిగానే మరో మోసంగా మిగిల్చిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నా. ఇక మనం మేనిఫెస్టోలో చేసిన వాగ్దానం ప్రతి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఇస్తామని 5 సంవత్సరాలు తిరక్క మునిపే 10,000 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేస్తాము అని చెప్పి మనం చెబితే ఇవాళ 3 సంవత్సరాలు కూడా తిరక్క మునిపే అక్షరాల 32,296 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. మనసుతో పరిపాలన అందిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల మీద, మన ప్రభుత్వం పేదవాడి మీద చూపిస్తా ఉన్న శ్రద్ధ, చూపిస్తా ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ తెలియచేస్తా ఉన్నాను. కాపులకు మనం నేస్తం మాత్రమే కాదు, వారికి మన చేతల ద్వారా కాపు కాస్తామన్నది కూడా స్పష్టంగా చేసి చూపించాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి. గతంలో ఒక కులానికి గాని, ఒక సామాజిక వర్గానికి గాని ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది అని అంటే బడ్జెట్లో లెక్కలు మాత్రమే చూపించేవారు. ఈ లెక్కలు చూసి ఆ కులాలు వారంతా ఏమనుకునేవారో తెలుసా? బడ్జెట్లో ఇన్ని 100 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు, ఇన్ని 1000 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు, కానీ ఆ కులం వాడినైన నాకు ఎందుకు మేలు కలగడం లేదు అని చెప్పి అనుకునే పరిస్థితి గతంలో అనుకునేవారు. నాకు కూడా వైట్ కార్డు ఉంది, నేను కూడా పేదవాడినే, అయినా మాకు రాకుండా ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చారు, ఈ లెక్కలన్నీ మాయాజాలమే కదా అని చెప్పి గతంలో బడ్జెట్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అనుకునే పరిస్థితి. ఈ ప్రతి పేద కుటుంబం అనుకునే మాట, మా పేరు మీద పొద్దు రాసుకుంటున్నారు కాదు మాకు ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి గతంలో బడ్జెట్ చూస్తే ఎవరైనా అనుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈరోజు మనం వచ్చిన తర్వాత బడ్జెట్లో అంకెలు మాత్రమే కాదు, ఒక కులానికి జరిగిన మేలు మాత్రమే కాదు, ఒక జిల్లాలో అందరికీ జరిగిన మేలు మాత్రమే కాదు, ఒక గ్రామంలో జరిగిన మంచిని మాత్రమే కాదు, వీటినన్నింటికీ మించి ఈ 3 ఏళ్ల పాలనలో మనం ప్రతి కుటుంబానికి, అందులోని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకి, మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి, అక్క మీ కుటుంబానికి ఈ పథకాలు అందాయి, ఇంత మేలు జరిగింది అని చెప్పి పూర్తి వివరాలతో మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా మంచి చేయగలిగాము అని చెప్పి తలుపు తట్టి ప్రతి అక్కకు కూడా చూపించి, ప్రతి అక్కను కూడా ఆశీర్వాదాలు కోరే పరిస్థితి ఈరోజు మన ప్రజాప్రతినిధులందరూ కూడా గడప గడపకు వెళ్ళి చేస్తా ఉన్నారు అనంటే ఒక్కసారి ఆలోచన చేయండి.
ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత మంచి జరిగిచ్చిన తర్వాత మంచిని చూపించి అక్క ఈ మంచి జరిగితేనే అన్నను ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ట్రాన్స్పరెంట్గా ప్రతి ఎమ్మెల్యే మీ గడప గడపకు వచ్చి మిమ్మల్ని కలుస్తూ మీ ఆశీర్వాదాలు తీసుకుంటా ఉన్నారు అనంటే ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గతంలో మాదిరిగా ఏ కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీలు చెబితే తప్పనిచ్చి ఇచ్చే పరిస్థితిని కాకుండా అక్కడ కూడా ఇచ్చేటప్పుడు కూడా లంచాలు పుచ్చుకొని మాత్రమే ఇచ్చే పరిస్థితి కాకుండా 1000 మంది ఉంటే ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని పోయే పరిస్థితిని గతంలో ఉంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దానికే డబ్బా ఊపుతూ దానికే డబ్బా కొడుతూ ఆ మనిషి ప్రచారం చేయడం, ఆ మనిషి ఏమి చెప్పినా కూడా తానా తందానా అంటూ ఎల్లో మీడియా ఆయనను నెత్తికెత్తుకోవడం. ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఇంటింటికి కూడా ఏ స్థాయిలో మంచి జరుగుతూ ఉంది అనంటే కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అన్నది కూడా చూడకుండా ఆ మనిషి గత ఎన్నికల్లో మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా సాచ్యురేషన్ విధానంలో అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష చూపించడం లేదు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు పెడతా ఉన్నాం. సోషల్ ఆడిట్ కొరకు పెట్టి ప్రతి వాలంటీరు కూడా మీకు తలుపు తట్టి అక్క ఈ పథకం అందలేదా, ఎందుకు అందలేదక్కా అని చెప్పి మీకోసం పరిగెత్తి ఆ పథకాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మనం బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బటన్ నొక్కిన వెంటనే DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. కానీ గతంలో ఒక్కసారి ఏం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో DPT పథకాలు జరిగేటివి. DPT అంటే ఏమిటో తెలుసా? దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీమ్ ద్వారా జరిగేటివి. చంద్రబాబు నాయుడు గారు తన దుష్ట చతుష్టయం అంటే ఈ పాటికి మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీరికి తోడు వారి దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కు ద్వారా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో. వీరికి తెలిసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఏమిటి అనంటే DPT దోచుకో, పంచుకో, తినుకో. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంటింటికి మంచి చేసే నవరత్నాల పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఆయన దుష్ట చతుష్టయం కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, జగన్ గారి పాలనలో DBT ద్వారా ఆయన ప్రజలకు నేరుగా మంచి చేస్తుండడం ద్వారా అని చెప్పి వెటకారం చేస్తూ మాటలు మాట్లాడతారు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా
ఏ కులం వారికైనా కూడా, ఏ ప్రాంతం వారికైనా కూడా, ఏ పేదవాడికైనా కూడా ఇప్పుడు ఏ స్కీమ్ కావాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో చర్చ కూడా జరగాలి. మనందరి ప్రభుత్వం ఇస్తా ఉన్న DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా బటన్ నొక్కిన వెంటనే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళే మన ప్రభుత్వం ఇస్తా ఉన్న DBT పథకం కావాలా, లేక చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు తన దుష్ట చతుష్టయం అమలు చేసిన దోచుకో, పంచుకో, తినుకో అనే DPT పథకం కావాలనో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. యాదృచ్ఛికం ఏమిటి తెలుసా? మన పాలన మాదిరిగా వందల సామాజిక వర్గాల బాగు కావాలా, లేక గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు తన దుష్ట చతుష్టయం, వారి దత్తపుత్రుడు వీరు మాత్రమే బాగుపడే పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో 95% వాగ్దానాలను అమలు చేసి ఇంటింటికి వెళ్ళి మేమిచ్చిన ఈ వాగ్దానాలు అమలు అయ్యాయా లేదా, అక్క మీరే చెప్పండి, మంచి జరిగిందా, మంచి జరిగితేనే, మీకు లబ్ధి కలిగితేనే మన ప్రభుత్వాన్ని దీవించండి అని చెప్పి నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా, లేక మోసం, వెన్నుపోటు, వంచనతో కూడిన మేనిఫెస్టోలో ఏమేమో చెబుతారు, చెప్పిన ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసి ఆ మేనిఫెస్టోలో చెప్పినవేటివి 10% కూడా అమలు చేయని పచ్చి అబద్ధాల మార్కు బాబు చంద్రబాబు రాజకీయం కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి అని అడుగుతా ఉన్నా. కాపులకైనా, ఏ కులం వారికైనా, ఏ పేదింటి వారికైనా కూడా ఇంటింటికి, మనిషికి మంచి జరిగేలా పాలన అందిస్తా ఉన్నా. మీ అన్న పాలన, మీ తమ్ముడు పాలన కావాలన్నా అన్నది ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటి అంటే రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో, పంచుకో, తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు TV5 తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్లకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా. వీళ్లకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు, దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఒక్కసారి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్, గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ లేడు. కేవలం తేడా ఏమిటంటే ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు మీ బిడ్డ ఇన్ని పేదలకు ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం
కేవలం ఒకటే కారణం, ఈరోజు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎటువంటి లంచాలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. మరి ఆ రోజు బటన్లు నొక్కేది లేదు, ప్రజలకు ఇచ్చేది లేదు. నేరుగా ఉన్నది ఒకే ఒక్క స్కీమ్, దోచుకో, పంచుకో, తినుకో అని చెప్పి ఒకే ఒక్క స్కీము వీళ్ళంతా కలిసికట్టుగా దోచుకునే కార్యక్రమం. ఒక్కసారి ఆలోచన చెయ్యమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఇంకా రావాలి అని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ అబద్ధాల విషయాలు, ఈ రాజకీయాల విషయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నాయనంటే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే నిన్న కూడా నేను నిజంగా చూశా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇలా ఒక పేపర్ పట్టుకొని ఇలా చూపిస్తూ, నేను హుదూద్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 4,000 రూపాయలు వెంటనే తక్షణ సహాయం కింద నేను ఇచ్చాను, జగన్ ఈ రోజు 2,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పేపర్ చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత పచ్చి అబద్ధం అంటే, ఆ రోజు హుదూద్ జరిగినప్పుడు 11 రోజుల పాటు నేను ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో తిరిగా. 11 రోజులు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే, చంద్రబాబు నాయుడు గారుతో పాటు నేను కూడా అదే ఉత్తరాంధ్ర జిల్లాలో 11 రోజులు తిరిగా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లాను తిరిగా. వాళ్ళు ఇచ్చింది ఏమిటి అనంటే పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడక్కడ 10 కేజీల రేషన్ బియ్యం. ఏ ఒక్కరికి కూడా కనీసం ₹1 ఇచ్చిన చరిత్ర లేదు. ఆ తుఫానే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ తుఫాను, తిత్లీ తుఫాన్తో సహా ఏ తుఫాన్లో కూడా ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు తుఫాను వచ్చినా ఇంకొకటి వచ్చినా మోహరిచ్చేస్తా ఉన్నాం. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ, 6 మంది, ఈ 2 జిల్లాలకే ఉన్న 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు పూర్తిగా మోహరిచ్చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకూడదు అన్న తాపత్రయంతో 25 కేజీల రేషన్, వాటితో పాటు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి ఇంటికి 2,000 రూపాయల డబ్బులు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మానవత్వంతో ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మానవత్వంతో ఇస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా తిరుగుతున్నాడు, ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. జగనన్న పాలనలో నాకు రేషన్ రాలేదని కానీ, జగనన్న పాలనలో నా ఇంటికి 2,000 రూపాయలు రాలేదని చెప్పి కానీ ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. ఈ పెద్ద మనిషి ఈరోజు చేతిలో కాగితాలు పట్టుకొని ఈరోజు తాను అంటాడు, గతంలో ప్రజలు మర్చిపోయారేమో అని, ప్రజల మెమరీ ఉండదు అని 4,000 రూపాయలు ఇచ్చాడు అని అబద్ధాలు చెప్తా ఉంటే నిజంగా ఈ మనిషేనా అని చెప్పి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఒకటే ఒక అహంకారం ఏమిటో తెలుసా? వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలను నమ్మించేయగలుగుతాము. కారణం ఏమిటి అనంటే పత్రికలు వాళ్ళవే, టీవీలు వాళ్ళవే, చర్చ జరిపేది వాళ్ళే, చర్చ జరిగించేది వాళ్ళే. కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలను మోసగించేసేయచ్చు అనే ధీమా వాళ్ళకుంది. కానీ ఇంతకు ముందే నేను చెప్పా, వాళ్ళకు లేనిది నాకు ఉన్నది, ఇంటింటికి మంచి చేశాను అన్న చిత్తశుద్ధి నాకుంది. ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు నాకు తోడుగా ఉంటారన్న భరోసా నాకుంది. ఆ దేవుడు దీవెనల మీద నాకు నమ్మకం ఉంది అని మాత్రం మరొక్కసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మంచి జరగాలది మనసారా కూడా ప్రార్థిస్తూ మీరు చూపిస్తా ఉన్న ఈ ఆప్యాయతలు, అనురాగాలను నా మనసులో ఎల్లప్పుడూ కూడా పెట్టుకొని పోతాను అని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియచేస్తూ, కాసేపటి కిందట దొరబాబన్న మాట్లాడుతూ మోడర్నైజేషన్ అన్న, ఏలూరు ఫేజ్ 1 మోడర్నైజేషన్ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి, నాన్నగారు ఉన్నప్పుడు తాను స్టార్ట్ చేశాడు, 60% పనులు అప్పుడు పూర్తయ్యాయి, ఆ తర్వాత పట్టించుకునే నాతుడే లేడు అని చెప్పి అన్నాడు. ఈరోజు
ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేజ్ 1 ఏలేశ్వరం పనులు కూడా, ఏలేరు ప్రాజెక్టులు కూడా, ఫేజ్ 1 ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పాడు. ఆ ఏలేరు ఫేజ్ 1 కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా తాను అడిగినట్టుగా ఏలేరు ఫేజ్ 2 కోసం కూడా మరో 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక పిఠాపురము, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు చొప్పున 40 కోట్ల రూపాయలు ఈ 2 మున్సిపాలిటీలకు దొరబాబుని అడిగాడు. వీటిని కూడా శాంక్షన్ చేస్తూ ఆ ఎస్టిమేట్స్ని కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పి కూడా దొరబాబన్నకు చెప్తా ఉన్నాను. ఈ ప్రతి మున్సిపాలిటీకి ఈ 20 కోట్ల రూపాయలు చొప్పున ఈ 40 కోట్ల రూపాయలు 2 మున్సిపాలిటీలకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం ఇక శ్రీకారం చుడతాను. థ్యాంక్ యూ. Thank you very much, sir. Now, it's the time. Release of benefits under YSR Kapu Nestam scheme by Honorable Chief Minister of Andhra Pradesh, Shri Y.S. Jagan Mohan Reddy Garu. YSR Kapu Nestam scheme benefit ఏదైతే ఉందో అది నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ల్యాప్టాప్ ద్వారా బటన్ నొక్కి ప్రారంభిస్తున్నారు. తదుపరి లబ్ధిదారులకు చెక్కుని పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులకు చెక్కుని పంపిణీ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ముందుగా లబ్ధిదారులతో దిగిన ఫోటోగ్రాఫ్ ని కొద్ది నిమిషాల క్రితం ఫోటో దిగారు లబ్ధిదారులతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అదే ఫోటోగ్రాఫ్ ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందజేస్తున్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల మరియు లబ్ధిదారులు. లబ్ధిదారులు మరియు వైఎస్ఆర్ కాపు నేస్తం 3వ ఏడాది నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు సన్మానం చేస్తున్నారు. Felicitation to Honorable CM sir.
విశాలువతో సత్కరించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 9 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో సాదరంగా సన్మానిస్తున్నారు. ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఎంత పర్సెంటేజ్? మిగిలిన రాష్ట్రం 99.99999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. అంతా కూడా సంక్షేమం కాపు కార్పొరేషన్ చైర్మన్ చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం, బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా sip your chai, you got nothing to hide. Yeah, your future's so bright, so just smile like there's no one watching. Early morning on a Saturday, wake up, time to get it started. No one's gonna get in your way, no one's gonna leave you broken hearted. You don't need nobody else, everyone knows you're doing well, so well, yeah. Not a worry in the world, you ain't scared of nothing. You a boss kind of girl, you got all you wanted. Earned yourself a quick break in the morning. ఆనందం ఎక్కడుందంటే నిన్ను నడిపేటి శక్తి ఏదంటే చూపిస్తా.